SWS డిపార్ట్మెంట్ సంబంధించి couple of things sir. ఒకటి సార్ there were lot of feedback that they are not available in the offices when the citizens are coming. So the attendance కూడా monitor చేస్తూ మొదలు పెట్టాం సార్. The attendance is not up to the mark. Request collectors to monitor this so that అది కొత్తగా పెట్టింది కాదు సార్. డిపార్ట్మెంట్ పెట్టిన రోజు నుంచి కూడా attendance was the collectors to focus on their attendance. What is the percentage now? సార్ అరౌండ్ రోజు యావరేజ్గా చూసుకుంటే సార్ 74% దాకా మార్క్ చేస్తున్నారు. 26% పీపుల్ డైలీ అటెండెన్స్ మార్క్ అవ్వట్లేదు సార్. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్. ఒకసారి మీ కలెక్టర్స్ అందరూ హ్యాబిచ్యుయేటెడ్గా ఎవరెవరు కావాలని రాకుండా పోతున్నారో వాళ్ళందరూ తీయండి, గైడ్ చేయండి, స్ట్రీమ్ లైన్ చేయండి అడ్మినిస్ట్రేషన్ని. ఎవరు కూడా లీనియంట్గా తీసుకోవడానికి వీలు లేదు. దట్ ఈస్ ద డ్యూటీ. ఒకవేళ కానీ అప్పుడు కూడా సెట్ కాకపోతే అందరూ ఉన్నారు కాబట్టి అందరూ చెప్తున్నా, ఎవ్రీబడీస్ అటెండెన్స్ ఈజ్ రికార్డెడ్ హిస్టారికలీ. లాస్ట్ 1 year కానీ తర్వాత కానీ అన్నీ ఉన్నాయి. దెన్ ఐ విల్ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ ఆల్సో. తమాషా కాదు. ఏదైనా లీనియంట్గా ఏదో అర్జెన్సీ ఉంది, ఒకరోజు రాలేదు, ఇట్స్ ఓకే. ఏదో గంట పోయాడు, ఓకే. కానీ హ్యాబిచ్యుయేట్ అయిపోయి సిస్టాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటే కరెక్ట్ కాదు సార్. వన్ సబ్మిషన్ సార్. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ రీసర్వే జరుగుతుంది కనుక సార్ విఆర్ఓస్ విలేజ్ సర్వేయర్స్ మార్నింగే గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్తున్నారు. నో యూ గో హెడ్. నేనేమంటానంటే ఫీల్డ్కి పోయిన వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టండి, ఫీల్డ్ అని రాయండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ సార్. ప్రావిజన్ ఇస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. నువ్వు అది కూడా పెట్టండి. We'll give an online movement register that can be marked. But you need to monitor whether they are actually going or not. అది పెట్టేసుకోండి. అది నోటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. సీనియర్ ఆఫీసర్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ మార్క్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. Sir, next sir, again sir, category of functionaries కూడా మార్క్ చేస్తారు పెట్టండి. There are certain categories of functionaries where the marking of attendance is very poor. So request to focus on those. ఈవెన్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కూడా పెట్టండి, వాళ్ళు చూస్తారు, కలెక్టర్స్ చూసుకుంటారు. ఎవ్రీబడి హ్యాస్ టు డిసిప్లిన్ దేర్ రెస్పెక్టివ్ హైరార్కీ. Sir, in fact, వీళ్ళకి లీవ్ ప్రొవిజన్ ఆల్సో వీ హావ్ గివెన్ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్లో ప్రొవిజన్ పెడతా రిక్వెస్ట్ చేయొచ్చు సార్. యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు. అది పట్టించుకోకుండా వదిలేసిన డీమ్డ్ లీవ్ కింద కూడా పెట్టాం సార్. సో దట్ దేర్ రైట్స్ ఆర్ ఆల్సో నాట్ ఎఫెక్టెడ్. సో దే నీడ్ నాట్ రన్ అరౌండ్ ఫర్ లీవ్ ఆల్సో. Online they can make a request and automatically leave is given, sir, as per their entitlement. Yeah. That is, we have automated. So there should not be much reason for them being absent, sir. Is one thing, sir. Ipudu manaki Aadhaar lo, sir. Once the child becomes the age of 5, biometric malli తీసుకోవాలి sir. 15 years old malli తీసుకోవాలి. This is a continuous process, sir. ఇది మనకి లాస్ట్ మంత్ సైకిల్ మళ్ళీ మొదలు పెట్టుకుంటే ఒక 16 lakhs మనం చేయాలి. 3 lakhs చేసాం సార్. 30 lakhs బ్యాలెన్స్ ఉంది. టార్గెట్ పెట్టుకున్నాం సార్ మనము ఈ ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేయమని. మళ్ళీ ఫిబ్రవరి కొత్త నెంబర్స్ వస్తాయి సార్. పీపుల్ బికమ్ ద ఏజ్ ఆఫ్ 5 and 50. న్యూ నెంబర్స్ కీప్ ఆన్ కమింగ్. వి నీడ్ టు డు ఇట్ కంటిన్యూస్లీ ఫర్ ఆల్ ది సిటిజన్స్. ఇది కంప్లీట్ చేయాలి. టైం ప్రోగ్రామ్ పెట్టుకోండి. రాబోయే రోజుల్లో రియల్ టైం సెన్సస్ కి వెళ్ళాలనుకున్నాం. ఇవన్నీ వచ్చినప్పుడు ఇది రెస్పాన్సిబిలిటీ. ఎక్కడికక్కడ అప్డేట్ చేసుకుంటే మనకు కూడా ఈజీ అయిపోతుంది. బర్త్ నుంచి డెత్ వరకు మానిటరింగ్ ఈజీగా ఉండాలి. బర్త్ రికార్డ్స్ కూడా బీ క్లియర్, ఆల్ ఆఫ్ యూ ఎన్ఫోర్స్ దట్. అది కూడా ఒకసారి మీరు నెక్స్ట్ మీటింగ్ మీద పెట్టండి. బర్త్ రికార్డ్స్ అండ్ డెత్ రికార్డ్స్ అప్డేషన్ అవుతుందా లేదా? వాట్ ఐఎమ్ ఆస్కింగ్, పెట్టిన తర్వాత who has to be expected authority ఎవరు రిజిస్టర్ చేయాలి, చేయకపోతే వాటి యాక్షన్. అది ఇక్కడ కూడా మనం రివ్యూ చేసుకుంటా వస్తే సరిపోతుంది. ఎక్కడ ఫెయిల్ అయినా ఫంక్షనరీ పలానాలో చెప్పిన తర్వాత మిస్ అయితే దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ అట్ ఎనీ టైం. మళ్ళీ ఆల్ ఆఫ్ షడన్ వచ్చి టేక్ యాక్షన్ అని. అదే మరి డెత్ కూడా ఆటోమేటిక్గా అయిపోవాలి. ఓకే. నెక్స్ట్ సార్, ఇప్పుడు మన డిపార్ట్మెంట్ కూడా మనం 3 type స్ట్రక్చర్ పెట్టాం సార్. మోస్ట్లీ అయిపోయింది. కొంచెం గ్యాప్ ఉంది సార్. ఇంకా మండల్స్ ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ఈ మండల్ లెవెల్ 3 type స్ట్రక్చర్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. మోస్ట్లీ డన్ సార్. యూఎల్బీ ఆల్సో లిమిటెడ్గా ఉంది. మోస్ట్లీ ఐ థ్యాంక్ బోత్ పిఆర్ అండ్ డిపార్ట్మెంట్ ఫర్ గివింగ్ us and completing this task and also the collectors. But in the next 2 days if we can complete this, the structure will be formed. Monitoring of all government programs will be easier. This year, this weekend they have to complete after మీరు మెసేజ్ ఇచ్చేసి చేసేస్తారు, లేకపోతే వీకెండ్కి అయిపోవాలి. సార్ నెక్స్ట్ జస్ట్ ఏపీఎస్ఎఫ్ఎల్ సార్ నెట్వర్క్ గురించి కొంచెం డిస్కామ్స్ ఆల్రెడీ మెన్షన్ సార్. ఏపీఎస్ఎఫ్ఎల్లో కొంచెం ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అక్కడ కొంచెము కట్ చేయకుండా పేమెంట్ ఇష్యూస్ మీద ఇది ఒక ఇష్యూ సార్. అండ్ 2 దట్ వీఆర్ ఆస్కింగ్ దట్ లింక్స్ ఎక్కడెక్కడ వర్క్